ఫ్యామిలీ అన్పేడ్ డ్రైవర్స్. మీలో ఎంతమంది? మా అంకుల్ అండ్ ఆంటీ ఫ్రమ్ బెంగళూరు. ఇప్పుడు ఇక్కడ వర్షం వచ్చింగ్స్, సెలిబ్రేటింగ్స్, ఎక్కువ కింగ్స్ ఫాల్స్లో ఇస్తుంటారు. అది తిన్నాము, సాంబార్ రైస్ అండ్ పెరుగు అన్నాం. ఎక్సలెంట్ ఉంది టేస్ట్. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఏంటంటే నేను ఫ్యామిలీతో తిరుమలకి వెళ్తాను. ఈరోజు వ్లాగ్ అంతా కార్ వ్లాగ్ చేస్తున్నాను నేను. ఓకే, కార్లో కలిసేసుకుందాం. బై. క్విక్ అప్డేట్, జస్ట్ ఇప్పుడే తిరుపతి రీచ్ అయ్యాం. సో ఇంకో విషయం ఏంటంటే ఈరోజు తిరుమలకి మా పేరెంట్స్ ఇద్దరు అండ్ బెంగళూరు నుంచి మా అంకుల్ అండ్ ఆంటీ చాలా క్లోజ్ అయిన వాళ్ళు. సో వాళ్ళిద్దరూ అండ్ మా పేరెంట్స్ ఇద్దరు వెళ్తున్నారు దర్శనానికి. నేనైతే స్లాట్ బుక్ చేసుకోలేదు, సో నేను ఈరోజు దర్శనానికి అయితే వెళ్ళట్లేదు. సో వీళ్ళు ఏంటంటే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి బుక్ చేసుకున్నారు. ఒక 1 month బ్యాక్ బుక్ చేసుకున్నారు వీళ్ళు స్పెషల్ ఎంట్రీ దర్శనానికి. సో ఈరోజు ఎలాగో సండేనే కాబట్టి ఇంకా నన్ను రమ్మన్నారు తీసుకెళ్ళడానికి. ఈరోజు అంతా మనం వీళ్ళకి డ్రైవర్గా ఉంటున్నాం. మనం ఫ్యామిలీ అన్పేడ్ డ్రైవర్స్. మీలో ఎంతమంది ఫ్యామిలీ అన్పేడ్ డ్రైవర్స్ ఉన్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అంటే ఈ ఫ్యామిలీస్లో ఓన్లీ 2-3 పిల్లలు ఉంటే ఒక్కరికే డ్రైవింగ్ వచ్చి ఉంటుంది. వాళ్ళే అన్ని ఫంక్షన్లు తిప్పుతూ ఉంటారు. నేను కూడా వాళ్ళ ఒక్కడినే. సో ఏ ఫంక్షన్స్ అన్నా, ఏ గ్యాదరింగ్స్ ఉన్నా ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తారు. అది ఓన్లీ వీకెండ్స్ ఆర్ ఏమన్నా హాలిడేస్ అయితేనే. సో ఎంతమంది మీలో అన్పెయిడ్ ఫ్యామిలీ డ్రైవర్స్ ఉన్నారు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నా గొంతు కూడా చూసినట్లయితే కొంచెం చేంజ్ అయింది. ఇదంతా నేను నిమజ్జనం ఎఫెక్ట్. నిమజ్జనంలో మనం చేసిన అల్లర్లు, అరుపులు, రచ్చలు, దానివల్ల గొంతు కొంచెం మారింది. మాడ్యులేషన్, గొంతు కూడా కొంచెం పెయిన్గా ఉంది. ఈ గరగరా ఉంది గొంతు. అండ్ ఇంకా ఇప్పుడు మా అంకుల్ ఆంటీని పికప్ చేసుకోవడానికి వచ్చాం. వెళ్ళినారు మా పేరెంట్స్ వాళ్ళని తీసుకురావడానికి. ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోతాం. మా అంకుల్ అండ్ ఆంటీ అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చేసాక పికప్ చేసుకొని ఇప్పుడే అలిపిరి రీచ్ అయ్యాం. ఇంకా ఇక్కడ నుంచి మన జర్నీ తిరుమలకి స్టార్ట్ అవబోతుంది. ఈ సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే నేరుగా ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్ నుంచి ఎంట్రీ ఇస్తే ఇంకా తిరుమలకి అఫీషియల్గా స్టార్ట్ అయినట్టే. సో ఇప్పుడే తిరుమల స్టార్టింగ్ చెక్ పోస్ట్ కాడ రీచ్ అయ్యాము. ఇక్కడంతా మన కార్ అంతా చెకింగ్ జరుగుతుంది. మన కారు, బ్యాగ్స్, లగేజ్, కార్ మొత్తం, బానెట్, డిక్కీ కింద స్టెప్ని వీళ్ళు మొత్తం చెక్ చేస్తారు. మొత్తం క్లియర్గా చెక్ చేస్తారు. ఈ చెకింగ్స్ అంతా ఏమన్నా బాంబ్స్ కానీ లేదా ఆల్కహాల్ చెకింగ్, ఇవన్నీ ఏమన్నా ఇల్లీగల్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్తుంటే దానికోసం ఇక్కడ చెకింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చి మొత్తం ఎవరన్నా ఉంటే దిగేసి వెళ్ళి అక్కడ సపరేట్గా బాడీ అంతా చెకింగ్ చేసుకోవాలి. మన చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్తా. ఇంకా అక్కడ ఫుల్ అక్కడ మళ్ళీ ఫాస్ట్యాగ్ ఉంటుంది. ఫాస్ట్యాగ్ కట్ అవుద్ది టోల్ గేట్ కార్లకి, బైక్స్కి అయితే ఉండదు. ఇప్పుడే కామెడీ జరిగింది. ముందర బండి వాళ్ళు ఎవరో బయట స్టేట్ వాళ్ళు ఇది రిసిప్ట్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి పాపం అంటే ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది సిస్టమ్. ముందే వెళ్ళిపోతున్నారు, ఆపి రిసిప్ట్ ఇస్తే మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఆపి డబ్బులు తీసుకుంటున్నారు.
ఫాస్ట్ ట్యాగ్ ఫాస్ట్ ట్యాగ్ కట్టా ఎక్కడ ఆడుంది కెమెరా ఉందా? మనకి అమౌంట్ వేయలా? మనకి అమౌంట్ వేయలేదా? ఫాస్ట్ ట్యాగ్లో కట్టినట్టుంది. ఓడి ముందర ఓడితే ఓడి కూడా ఇంట్లో తీసేద్దామా? తీసేసింది ఆల్రెడీ. మీరు దించుకోలేదా? మా అంకుల్ అండ్ ఆంటీ ఫ్రమ్ బెంగళూరు. వీళ్ళు ఇక్కడ పికప్ చేసుకుని జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం తిరుమలకి. నేను ఈరోజు మీకు ఫ్యామిలీ డ్రైవర్ అంటే మా నాన్న డ్రైవర్ లాగా చేసాను ఈరోజు. ఏమంతా నిలబడతావా? పైకి నిలబడతావా? అక్కడ మా పిల్లల్ని ఇచ్చుకోని చూడు ముందర కార్లు. మీ ఫ్రెండ్ నిలబడింది అప్పుడు అందరూ నవ్వుకుంటా పోతాడా? పిల్లలంటే వాళ్ళ ఖుషీలో అన్నమాట, వాళ్ళకి బాగుంటుంది. తిరుమలకి రీచ్ అయ్యా ఇప్పుడే. సో మా పేరెంట్స్ని అంకుల్ వాళ్ళని దర్శనం దగ్గర వదిలేసా, దర్శనం ఎంట్రీ దగ్గర. సో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మనం అంతే వెళ్ళి పార్కింగ్లో కార్ పెట్టేసి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇంకా పార్కింగ్ కాడికి వెళ్తున్నాను నేను, వాళ్ళు ఎగ్జిట్ వే కాడికి. అదేంటో కానీ తిరుమలలోకి ఎంటర్ అయ్యామంటే క్లైమేట్ ఫుల్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ వర్షం వచ్చింగ్స్, సెలిపెట్టింగ్స్, వనికింగ్స్ చూసారా నేరుగా విండ్ టర్బైన్స్. సో ఇప్పుడే నేను వాళ్ళని వదిలేసి కార్ పార్క్ చేసుకున్నా వాళ్ళ ఎగ్జిట్ వే దగ్గర. ఇంకంతే, మనం వాళ్ళ దర్శనం అయ్యి వచ్చేంతసేపు వెయిట్ చేయలేం కదా. సో అందుకని నా సెటప్తో నేను వచ్చా, ల్యాప్టాప్ తెచ్చేసుకున్నా. ఈ లోపల నిన్న వినాయక చవితి వీడియోస్, అంతకుముందు ఒక మైలేజ్ టెస్ట్ వీడియో ఉంది బండిది, అది కూర్చొని ఎడిట్ చేసుకుంటా వాళ్ళు వచ్చే వరకు. అంతే, మన సెటప్లో మనం వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చేసారు. వాళ్ళని పికప్ చేసుకోవడానికి నేను కూడా వేరే పార్కింగ్ ఏరియాకి వచ్చేసాను. ఇప్పుడే దర్శనం ముగించుకొని వచ్చారు. ఇంకా వచ్చారు కదా, ఎలాగో లంచ్ చేయలేదు వాళ్ళు. టైం ఏమో 4 పైన అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా అందరం కలిసి అన్నప్రసాదం తినడానికి వెళ్తున్నాము. ఇప్పుడే ఇక్కడ తిరుమల అన్నప్రసాదం ఏ టైంలో వెళ్ళినా ఏ పూట అయినా పెడతారు ఇక్కడ. అదే ది బెస్ట్ ఇక్కడ టీటీడీ వాళ్ళది. సో ఇప్పుడే మా లంచ్ అయిపోయింది. కొండ మీద అక్కడ సాంబార్ రైస్ పెట్టారు, అక్కడ అక్షయ క్యాటరింగ్ నుంచి. మీరు ఎప్పుడైనా ముందు వచ్చినట్టయితే షెడ్లో వేసినప్పుడు ఫుడ్ ఇస్తారు కదా, ఇది సాంబార్ రైస్, ఉప్మా, ఇవన్నీ అక్కడి నుంచే వెళ్తుంది.
అదే కాకుండా క్యూలో ఉన్నప్పుడు కూడా హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు క్యూల దగ్గర తెచ్చిస్తూ ఉంటారు కదా, సేమ్ అదే తిన్నాం మేము. రాంబగీచ బస్ స్టాప్ కాడ ఇక్కడంతా స్టాల్స్లో ఇస్తుంటారు, అది తిన్నాము. సాంబార్ రైస్ అండ్ పెరుగు అన్నాం, ఎక్సలెంట్ ఉంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకోటి ఏంటంటే వెంగమామ అక్కడ ఉంటుంది మెయిన్ కాంప్లెక్స్, అది 2 floors, చాలా హాల్స్ ఉంటాయి, డైనింగ్ హాల్స్. అక్కడ ఏంటంటే మన టేబుల్స్ మీద కూర్చోబెట్టి బెంచెస్ మీద కూర్చోబెట్టి సర్వ్ చేస్తారు వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ. అక్కడ కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ ఆడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే రైస్ మనకి సరిగ్గా కుక్ అవ్వదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. అది వాళ్ళకి కావాలని కుక్ చేసేది కాదు, అదంతే స్టీమ్ బాయిలర్స్లో చేస్తారు అవన్నీ. సో కాబట్టి ఆ రైస్ అలాగే ఉంటుంది. మీరు తిరుమలకి వచ్చే పని అయితే ద బెస్ట్ ఇక్కడే. ఈ సాంబార్ రైస్ ఇక్కడ షెడ్స్లో పెట్టే రైస్, సాంబార్ రైస్ అండ్ రాంబగీచా బస్ స్టాప్ దగ్గర రైస్ ఇస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, అక్కడ తింటే బెటర్. అండ్ ఇంకోటి మెయిన్ మిల్క్ సర్వ్ చేశారు, అదైతే వేరే లెవెల్. ఎప్పుడు అసలు ఎక్కడ అంత టేస్టీ మిల్క్ లేదు. ఇక్కడ ఏంటంటే కనుక్కున్నాను, అసలు వాటర్ కలపరంట మిల్క్లో, ప్యూర్ మిల్క్ అలాగే సర్వ్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడే తిరుమల కొండ దిగడం జరిగింది అండ్ మా అంకుల్ అండ్ ఆంటీని వెళ్ళి డైరెక్ట్గా బస్ స్టాండ్లో డ్రాప్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం వెంకటగిరికి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం మళ్ళీ. బాయ్.